అన్నీ చేసేస్తున్నాను. మీకోసం స్పెషల్గా ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఎలాగూ చేస్తున్నాను కదా పూజ, తమిళనాడు వడలు చేస్తున్నా. ఎక్కడికి వచ్చారు మీరు? కూర్చోమ్మా, కూర్చో. అదే ఇప్పుడు ఈ మాత్రం అట్లా వచ్చినాయి కదా, ఇది ఇలా తీసి ఇందులో పెట్టుకుందాం. ఓకే అమ్మా, వంటలన్నీ అయిపోయినాయి, చూపిస్తాను మీకు. వాళ్ళందరూ వచ్చారుగా, ఒకసారి చూడండి. వేసవికాలం కదమ్మా, ఇళ్లలోంచి బయట రాలేకపోతున్నారు అందరూ. జానకి నిడి ముదముందెనుగా జగదభిరాముని పాదము కడిగి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. పోతే అమ్మ, ఈరోజు నిన్న వచ్చింది కదా హోమ్ టూరు, చాలా బాగా చూశారు, చాలామంది చూశారు. ఈరోజు చదవడానికి టైం లేదమ్మా. ఈరోజు ఇది చేస్తాను కదా, ఏంటది పూజ, అక్షయ తృతీయ. అమ్మ, ఇది గుర్తు చక్కెర పొంగల్ కూడా చేసేసాను. ఇవాళ దానికి తోడు మా ఇంట్లో పోట్లాక్ ఈరోజు ఈ నెల నాకు వచ్చింది. అందుకని వీళ్ళందరూ వాళ్ళే తీసుకొస్తారు వంటలన్నీ. నేను రైస్ అని అలాంటివి చెయ్యాలి, అన్నీ చేసేస్తున్నాను. మీకోసం స్పెషల్గా ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఎలాగూ చేస్తున్నాను కదా పూజ, తమిళనాడు వడలు చేస్తున్నా. వాళ్ళు ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తాను మీకు. అన్నీ రెడీ చేసి పెట్టా, చూపించడమే. ఈరోజు కామెంట్లు చదవడం టైం లేదమ్మా. మళ్ళీ రేపు వచ్చిన వీడియోల నుంచి అన్ని కామెంట్లు వరుసపెట్టి చదవాలి, చాలా ఉన్నాయి. వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి వచ్చిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. అన్ని కామెంట్లు రోజు ఇక్కడ నుంచి వీడియో చేసి చదువుతాను. ఓకేనమ్మా? వస్తున్నారు ఒక్కొక్కరు, చూసారా? ఇప్పుడు 3 వచ్చారు, ఇంకా వస్తున్నారు. రండి మనం వెళ్దాం. మీకు ఈ లోపల గార్లైట్ అలాగే చూపిస్తారండి. పవిడిపళ్ళ గోత్రం విజయదుర్గ నామ్య. పవిడిపళ్ళ గోత్రం విజయదుర్గ నామ్య. పవిడిపళ్ళ గోత్రం. ఓకే అమ్మ, అక్షయ తృతీయ పూజ అయిపోయింది, వచ్చినప్పటికి చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ పెట్టేసుకున్నా కదా, కెమెరామెన్ వచ్చాడని మళ్ళీ ఒకసారి చేసుకున్నాను అనమాట. పోతే అంత పనులు అయిపోయినాయి. ఇప్పుడు వడలేద్దాం. రెండు వచ్చేసారు చాలామంది. ఎక్కడికి వచ్చారు మీరు? కూర్చోమ్మా, కూర్చో. అదే రావే, అటెళ్ళు నువ్వు కూడా. అందరూ ఉండు, జనాల్లో ఉండాలిగా, ఎదురుకుండా ఉండు అక్కడ. అదే చెప్పేసి ఉండే. ఈరోజు నాకు పోట్లాక్ వచ్చిందమ్మా, అందుకని అందరూ వచ్చేస్తున్నారు, నాకు వంటలు పెద్దగా లేవని చెప్పారు. చూసారమ్మా, వచ్చారు అభ్యర్థులు, ఇంకా వస్తారు. కొంతమంది వచ్చారు, అంతకలి 7 మంది లేరు. అది మరి ఆ రోజు కూడా వచ్చారు. ఆ రోజు వచ్చిన వాళ్ళు మీరు ఒక్కరే ఉన్నారా? ఇదిగమ్మా, చూసారా? ఈరోజు అక్షయ తృతీయ కదా, అక్షయ తృతీయ రోజున కల్లుప్పు కొనాలంట. కల్లుప్పు తెప్పించేసా అక్షయ తృతీయ టైంలో. కల్లుప్పు తెప్పించి ఇక్కడ పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఇదిగో పిండి రుబ్బానమ్మా. ఇదిగో గారెల పిండి రుబ్బాను. ఎలా రుబ్బానంటే, రుబ్బేటప్పుడే ఇందులో నూనె వేసాను. వాళ్ళు వేసారు, చూపించడానికి మరి ఆ టైం కుదరలేదు కదా, అందుకని మీకు క్లియర్గా చెప్తాను. సగం రుబ్బేసి బాగా నలిగిపోయిన తర్వాత అంత నూనె పోసాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా కూడా అంత నూనె పోసి రుబ్బి పెట్టేసా. ఆ తర్వాత ఇందులో ఏమేమి వేయాలంటే, ఇదిగో అమ్మ, దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఇదిగో అమ్మ, అల్లం తురుము, చూసారా? తురుము అనమాట. ఇదిగో మిరియాలు, చూసారా? మిరియాలు. ఇదిగో జీలకర్ర, అది జీలకర్ర వేసానా? ఇదిగో అమ్మ, మనకి కొత్తగా తెలియంది, మనం గారెల్లో ఎప్పుడు కొబ్బరి వేసుకోం, చూసారా? ఇదిగో కొబ్బరి తురుము, కొంచెం కొబ్బరి తురుము వేయాలి, వేసేసా. ఓకే, ఇదిగో అమ్మ, ఇది చూడండి. ఇదిగో కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి, 1 స్పూనుడు అది, 1 స్పూనుడు ఇది, అంతే అంతే. ఓకేనా? ఇదిగో సాల్ట్. ఇదిగో అమ్మ, ఇదిగో సాల్ట్ గారెల్లో కరెక్ట్గా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇది వేసేసి. ఇదిగో అమ్మ
కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఇందులో వేసేసా. ఇదిగో ఇందులో అట్టి పెడతా తర్వాత కాసిన. ఇదిగో చూసారమ్మా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొబ్బరి అన్నీ వేసా కదా. వీటిని ఇప్పుడు అదిగో ఇదిగో చూసారు కదమ్మా, చక్కగా అన్నీ వేసేసి కలిపేసా. ఇందులో వెరైటీ ఏంటంటే మనం మిరియాలు వేసాం, అల్లం తురిమేసాం, కొత్తిమీర కరివేపాకు మనం కూడా వేసుకుంటాం. అల్లం తురిమేసి నూనె రుబ్బేటప్పుడు కొంచెం బియ్యం పిండి 1 స్పూను, శనగపిండి 1 స్పూను, ఇవన్నీ మనం వేయం. బియ్యం పిండి శనగపిండి మనం వేయం, నూనె వేయం, కొబ్బరి వేయం, మిరియాలు కూడా వేయం. వాళ్ళు మిరియాలు కూడా వేస్తారు. ఇదిగో వేసేసారు, అన్నీ కలిపేసా. ఇప్పుడు వీటిని వడలు చేసేస్తా. చూడండి కూర్చున్నారు జనం. ఇదిగో చూడమ్మా, ఆయిల్ పోస్తున్నాను. చాలే, 1 గంట, అందుకే 1 గంటకని చెప్పాడు, 12 గంటలకు వచ్చారు. ఓకే అమ్మా, నూనె కాగుతుంది. ఇదేంటి పిండి ఇక్కడ పెట్టి వచ్చేసాను. ఇది అదనమాట, అది చక్కగా ఇది ఇప్పుడు చూడండమ్మా. ఓకే, వచ్చేసింది చూసారా. ఇప్పుడు కొంచెం అందులోనే పెడదాం. అది ఇదిగో ఓకే, అట్లా పెడతాం. ఇప్పుడు నేను ఎప్పుడునమ్మా రెండోసారి వేస్తా కదా, మీకు తెలుసు. ఇదిగో ఇప్పుడు ఈ మాత్రం అట్లా వచ్చినాయి కదా, ఇది ఇలా తీసి ఇందులో పెట్టుకుందాం. చూడండి అమ్మ, ఏదో హడావిడిగా వేస్తున్నా, ఏం చేస్తాం, అంతా హడావిడిగా ఉంది. అది 6 వేస్తే ఇదిగోమ్మ, ఇట్లా లైట్గా ఏకంగానే తీసేస్తున్నా, తెలుసు కదా మీకు. ఇదిగో అందులో వేస్తున్నా, ఒకేసారి మళ్ళీ మొత్తం వేస్తా. లైట్ వాళ్ళకి అడ్డం కదా రావటానికి కూడా. అది 12 అయినాయి కాబట్టి చక్కగా అది ఇప్పుడు వండితే బాగుంటుందని అట్లా మొదలుపెట్టాను అన్నమాట. ఎప్పుడో వండిస్తే బాగోదు, వేడివేడి తీసుకెళ్ళి అలా పెడితే వేడివేడి తింటారు. మనం నేను తిన్నట్టే పెడదామని ఇప్పుడు పెట్టా కుక్కరు. మీరు వేడివేడి తింటారు అంటారు కదా, అందుకని ఇప్పుడు పెట్టా. అని నేను ఒక ఆట 2 ఆటలు ఆడతారు, తమ్ముళ్ళు ఆడుతున్నారు. ఇదిగో చూడండమ్మా, 6 గారెలు వేసాను. ఫస్ట్ 6, తర్వాత 6, ఇప్పుడు 12 గారెలు ఒక్కసారి వేసాను. చూడండి, అర్థమైందా. అది అన్నీ ఒకే కలర్గా తీస్తా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు హడావిడిగా. ఇవన్నీ చూపించాల నేను, మళ్ళీ చూస్తే నా వీడియో చూడకుండా వాళ్ళు వండేస్తారు. అందుకోసం మీరు ఇక్కడే కూర్చొని నేను వండుకొస్తానన్నా. అదిగో చూడండి, చూసారా, అదనమాట. పొగ వస్తుంది, ఒక 10 నిమిషాల్లో అన్నం కూడా అయిపోద్ది. అమ్మ చూడండి, ఇదిగో అన్నీ ఒకే ఇది వచ్చేసినాయి. చూడండి అమ్మ, అదిగో చూసారా, చక్క ఒకే వేపు మీద మొత్తం ఇలా వచ్చినాయి.
గారెలు వేయటం చాలాసార్లు చూపించాను, మీరు చూశారు. అయినా ఒక ఇద్దులో వేసేయండి, కొబ్బరితో సహా వేసే కదా, అందుకోసం అన్నమాట. ఇదిగో చూడండి. అందాక నూనె వాడుతుంది అటు పెడతాను. 24 ఉంటాయి, ఇంచుమించు సరిపోతాయి కూడా, మనిషికి రెండేగా. అయిపోయింది కమ్మా. ఇది అయిన తర్వాత ఒక్కొక్క 4 వేస్తాను, తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు తర్వాత వేయచ్చు. పెద్దది కదా కుక్కర్, ఒక్క సౌండ్ వస్తే చాలు. అయిందమ్మా. ఇది 2 వాయిలు వేసుకెళ్తే మళ్ళీ వాళ్ళు తింటా ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి గబగబా వేసుకెళ్తా. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నారు కదా, ఒక్కదానికే చాలా పనులన్నీ నేనే చేసుకోవటం కదమ్మా, పని అమ్మాయి లేదు. ఎవరో ఒక అమ్మాయిని పెట్టుకున్నాం కానీ ఇల్లు ఉడ్చి కొంచెం అంటే అంట్లు కడిగేసి తడిగొడ్డ పెట్టి వెళ్ళిపోతారు అంతే. వీటికి సంబంధించి అన్నీ కొంచెం నేను చేసుకోవాల్సిందే. అదే ఇది కూడా అయిపోతే ఓ 25 గోడలు ఉన్నట్టు మళ్ళీ వాళ్ళు తింటా ఉంటే చేసుకెళ్తా. ఒక్కొక్కటి వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూపిస్తా, నేనేం తయారు చేశానో చూపిస్తా. ఓకే, ఇదిగో అమ్మ చూడండి. ఇదిగో చూసారా, ఓకే అమ్మ. వంటలన్నీ అయిపోయినాయి, చూపిస్తాను మీకు. వాళ్ళందరూ వచ్చారుగా, ఒకసారి చూడండి. వేసవికాలం కదమ్మా, ఇళ్ళలోంచి బయట రాలేకపోతున్నారు అందరూ. రాలేమంటున్నారు. మరి ఏం చేస్తాం, ఏదో వచ్చిన 10 మందితోనే చాలు. అందుకని 10 మంది వరకే వచ్చారు. వస్తారేమో ఇంకెదురు చూద్దాం. ఈ లోపల భోంచేస్తా ఉండగా వస్తారు. నేను టైం కూడా 1 గంట అని చెప్పాను, ఒక అరగంట ఏమైతే వస్తారేమో తర్వాత. చూడండి, 3 సంవత్సరాలు అయింది కదా సలక్షణంగా. 3 సంవత్సరాలు అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రలాగా వెళ్తుంది నాది కూడా. నిన్న పెట్టాను హోమ్ టూర్, నిన్న సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు పొద్దున నేను 8 చూస్తే 42,000 మంది చూశారు. 42,000 మంది చూశారు. ఎంత 10 అవర్స్ కూడా అవ్వలేదు, అప్పటికే 42,000 మంది చూశారు. నిన్న సాయంత్రం చూసేసాను నేను. అదే అసలు అలా ఉందన్నమాట. అందుకోసం ఇదే విధంగా ఇదే ఫ్రెండ్స్, ఇదే అక్షయ తృతీయ పూజ, ఇదే అక్షయ తృతీయ సెలబ్రేషన్ ఇయర్లీ ఇలాగే చేస్తూ ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాలు భగవంతుడు తీసుకెళ్తే అన్ని సంవత్సరాలు నా ఓపిక ఉన్నంత వరకు యూట్యూబ్ వదిలేదే లే. ఇదిగోండి, మీరు మాట్లాడండి ఒక్కొక్కళ్ళు. మీ యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఇంకా చేసుకోవాలని ఆల్ ది బెస్ట్ అండి. ఓకే తప్పకుండా చూస్తున్నాము. నిన్న కూడా చూసాము హోమ్ టూర్ది, రాత్రే చూసాము హోమ్ టూర్ది. చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగుంది. సరే,
విజయ్ దుర్గారా మజాక 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చాలా సంతోషం. మమ్మల్ని అందరినీ ఇలా ఎంటర్టైన్ చేస్తుంటారు ఎప్పుడు చూసినా. మంచి మంచి ఫుడ్స్ పెట్టి అన్ని రకాలను పిండి వంటలతోటి. ఇంకా ఇంకా చెప్పాలంటే చెప్పడానికి ఏమీ లేదు ఆమె గురించి. ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఇలా ఎన్నో చేసుకున్న అక్షయ తృతీయాలతో ఆరోగ్యంగా బాగుండే ఇంకా ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేమందరం ఆశిస్తున్నాం. మేమందరం వచ్చి ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. అదే ఆమెకి అందరూ పెట్టడం ఇష్టం బాగాన. ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం ఆమెకి. థ్యాంక్ యూ అండి విజయదుర్గ గారు. ఇట్లాగే అక్షయ తృతీయలు చేసుకుంటూ మమ్మల్ని పిలుస్తూ ఉండండి. అవునండి, అందరు చూస్తున్నారు మీ వీడియోలు. మా మీతో పాటు మమ్మల్ని చూడటం కోసమైనా మా వాళ్ళు చేస్తున్నారు. ఫలానా కనపడుతుంది అని మా అమ్మ కనపడుతుంది అని ఇట్లాగా మా వాళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు. వ్యూయర్స్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. అక్షయ తృతీయ రోజు ఏ పని మొదలుపెట్టినా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అదిగాక మీ అందరి అభిమానం విజయ దుర్గా గారు ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏదైనా కొనుక్కోవటమే కాదండి, ఏ మంచి పని చేసినా మనకి ఒక పని చేసినప్పుడు 2 అంతలుగా మనకి వస్తుందనేది నిజం. అదేవిధంగా ఆ మంచితనమే ఇప్పటిదాకా ఇట్లా జరిగింది. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రలాగా వ్యూవర్స్ వస్తారని నేను చెప్తున్నాను. అట్లానే అక్షయ తృతీయ రోజు మొదలుపెట్టడం వల్ల కూడా అది కూడా మంచి ఇదే. వ్యూవర్స్ కూడా అట్లానే ఊరుతున్నారు. మంచిగా ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇట్లానే మీ అందరినీ సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాం. విజయదుర్గ గారు కంగ్రాచులేషన్స్ అండి. నిర్విఘ్నంగా సాగిపోతున్న మీ విజయాన్ని చాలా సంతోషిస్తున్నాం. అందరూ ఆదరిస్తున్నారు. మీకు ఎంతమందో సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇలాగే బాగా చాలామంది అవ్వాలని ఆశిస్తూ ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పద్మ గారు. ఏమండి మాట్లాడండి భవానీ. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా విజయ దుర్గ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు విజయవంతంగా. ఇట్లాగే ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంకా ఎదిగిపోవాలని మేము కోరుకుంటున్నాము. అంటే అంతా మీ ఇది కూడా వీళ్ళ ప్రోత్సాహం కూడా చూసామని, పాట బాగా పాడుతున్నారని ఇలాంటివి కూడా మామూలు బయట వ్యూవర్స్ ఎంతమంది ఉన్నా నా చుట్టూ ఉండే వ్యూవర్స్ ఉన్నారు కదా నాకు ఈ బీఆర్సీలో. చెప్పే సలహాలు అదే మొన్న అంటున్నారుగా మీరు పెద్దవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో, మీరు అట్లా చెప్తున్నారు ఇంట్లో మనిషి మాట్లాడుతున్నట్టు. ఎందుకు నేను మీతో మాట్లాడినట్టే మాట్లాడతా కెమెరా ముందు కూడా. అంతే, ఇక నాకు డ్రామా అనేది తెలీదు. అందుకని అదేదో జనాలకి నా అదృష్టం వాళ్ళకి ఎక్కింది. ఒరిజినల్ ఉమెన్. మాట్లాడండి. విజయ దుర్గ గారు థ్యాంక్ యూ అండి. కొత్త ఫ్రెండ్ ఈవిడ. కొత్త ఫ్రెండ్ అంటే మీ కెమెరాకి కొత్త ఫ్రెండ్, నాకు పాత. ఫస్ట్ టైం కెమెరాకి వచ్చారనమాట ఈవిడ. చెప్పండి మీరు ఏంటి నా గురించో లేకపోతే ఇతర అక్షయ తృతీయ గురించో నా వీడియోలు మీరు ఎప్పుడైనా చూస్తేనో దాని గురించి చెప్పండి. మీ వీడియోస్ నేను చూస్తుంటాను. పెరుగు పాలు తోడు పెట్టద దగ్గర నుంచి వంటల దాకా మీరు అన్నీ చెప్పటం చాలా బాగుంటుంది. చేయాలనిపిస్తుంది కూడా. అవునవును. చూడంగానే కొంతమంది నోరు ఊరుతుంది, ఎప్పుడు చేసేసుకుందామా ఇల్లు అనే తాపత్రయం కూడా వస్తుంది. అంతేకాదు నేను వండుతాను ఈ రోజు మీరు తినేటట్టు పెట్టుకున్న రైస్ కుక్కర్ అంటారని నేను తినే అన్నం వండి ఇక్కడ పెట్టాను. సూపర్ గా తినాలి వీళ్ళందరూ వేడి వేడిగా. అదనమాట. ఎందుకు ఒక వీడియో పెట్టానండి, నా వీడియో వస్తుందండి బయట వాళ్ళు కాదు. నా వీడియో అమ్మో ఈ కూర భలే ఉందా, రేపు పొద్దున వండుకుంటే బాగుంటుంది నాకే, రేపు వండేసుకుందాం అనుకుంటా. విజయదుర్గ మా మేనత్తండి. ఆవిడ చేసిన వంటలన్నీ కూడా ఏ క్లాస్ గా ఉంటాయండి. ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయల కింద ముందుకు సాగిపోతానే ఉండాలి. అదేనండి. అమ్మో బోర్డు బాగా మాట్లాడే విధంగా.
అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఆంటీ, ఎస్పెషల్లీ మీకు. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ. కొత్తగా ఆంటీ మా సి బ్లాక్లోకి వచ్చారు, ఏమనుకోకండి. బాగా ఏ బ్లాక్ నుంచి ఇక్కడ వచ్చారని చెప్పేసి. బాగా నేను వచ్చి 2 years అయినా కూడా, వచ్చిన దగ్గర నుంచి 2 years అయినా కూడా మంచిగా హెల్ప్. బీఆర్సీలోనే ఉన్నాము, అందరం బీఆర్సీలోనే ఉన్నాము. ఆంటీ యూట్యూబ్ ఛానల్స్ నేను కూడా చాలా చూసి చాలా వంటలు చేశాను. కాకపోతే భయం అనమాట అందరికీ వండి పెట్టడానికి. అది నేర్చుకుంటా, నా వరకు నేను చేసుకుంటాను. అండ్ సెకండ్ కంగ్రాచులేషన్స్ ఆంటీ, ఇలాగే ఎన్నో సంవత్సరాలు వెళ్తూ ఉండాలి, మీరు అలాగే సాగిపోతూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. అందరికీ ఈరోజు పాట్లకమ్మ, అన్ని వంటలు నేను చేయలే, నేనేం చేశానో వీళ్ళు ఏమేమి తెచ్చారో చూపిస్తాను అనమాట. ఏం చెప్పినా ఏం చేసినా న్యాచురల్గా ఉంటుంది. ఆవిడ పేరులోనే ఉంది విజయం, మనం వేరే చెప్పక్కర్లేదు. సక్సెస్ఫుల్గా ఇప్పుడు 3 years అయిపోయింది. ఇంకా ఇలా ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం, కోరుతున్నాం. ఇదిగో అమ్మ, చక్కెర పొంగల్ చేశాను. కొత్త బియ్యం ముందు పాయసం చేద్దామని పెట్టుకుని మళ్ళీ ఏంటో ఐడియా మారిపోయింది, చక్కెర పొంగల్ చేశా. ఇదిగో అమ్మ చక్కెర పొంగలి, ఇవిగో గారెలు, ఇవి తమిళనాడు గారెలు స్పెషల్. ఇదిగో రైసు, మన ఇంట్లో ఎలాగో రైస్ పెట్టాలి హోస్ట్కి, రైసు. ఇదిగో సొరకాయ పాలు, ఇదిగో గోంగూర పచ్చడి నేను తీసుకొచ్చా, నెయ్యి పెడతా ఇందులో. వీళ్ళందరూ ఎవరండి అమ్మ? స్వర్ణలత గారు. ఇది ఏం చేశారు ఇంకో వేపుడు, దొండకాయ. ఇది పెట్టు. ఇదిగో దొండకాయ వేపుడు, బీరకాయ పచ్చడి అమ్మండి, బీరకాయ టమాటా, బీరకాయ పచ్చడి స్వర్ణగారు తెచ్చారు. ఇది కొబ్బరి పచ్చడా, మీరా? కొబ్బరి మామిడికాయ పెసరపప్పు అంట స్పెషల్ అయితే ఇది. ఇదినే ఈ పచ్చి పులుసు కే పద్మ గారు, పులిహోర అనురాధ గారు, ఈ వేపుడేంటి నువ్వా శారద, ఇది సాంబారు పద్మావతి గారు, ఈ వడియాలు అప్పడాలు ఇవన్నీ నీలవేణి, పెరుగు పద్మ గారు చెరువు, ఆవిడ ఊరికి చెరువు అంటాం మేము. ఇంకోటి కొబ్బరి నీళ్ళు, అవి జానకి గారు. అదే దుర్గమ్మ ఓ అంత పెద్దది ఉంది మీ దగ్గర. ఇంకా మరి ఇవన్నీ వచ్చేసినాయి కదమ్మా, ఇప్పుడు వడ్డించుకుంటాను. నేను నెయ్యి తీసుకొచ్చి ఇందులో పెట్టు. ఇవాళ అక్షయ తృతీయ, ఇవాళ కంగ్రాచులేషన్స్ అందరికీను, శుభాకాంక్షలు. నేను మొదటి ఇయర్ ఉన్నాను, ఇవాళ కూడా ఉన్నాను. కంటిన్యూస్గా 3 years నేనున్నాను ఇవాళ రోజు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే బాగా ఫస్ట్ ఇయర్ అంటే ఒక 5 ముత్తైదులనే పిలిచాను, అక్కడ నుంచే పెరుగుతూ బాగానే ఉన్నారు చక్కగా. ఇలాగే పెరగాలి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పద్మ గారు. రామచక్కని సీతకి. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నలన నయన మన వివిన రామ. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట. రామ చక్కని సీతకి ఉడత వీపును వేలు విడిచిన ఉడమి అల్లుడు రాముడే, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో. రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే, చూడలేదని పెదవి విప్పే, చెప్పలేమని కనులు చెప్పే, నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా, నీరు పొంగిన కలులలోన నీటి తెరలే అడ్డు నిలిచి, చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్క
చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి. థ్యాంక్ యూ. ఇంకొకరు పాడండి రాముడి పాట. ఇంకెవరైనా ఎవరొచ్చు ఇక్కడ పాటలు? పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. సురులును మునులును కొనియాడే నారాయణుడి తడనిరే ధీరశాలి. జగము ఘనముగ కొనియాడా జనకుండానందము తోడా. జగము ఘనముగ కొనియాడా జనకుండానందము తోడా. జగదభిరాముని పాదము కడిగి జానకి నిడి ముదముందెనుగా. జగదభిరాముని పాదము కడిగి జానకి నిడి ముదముందెనుగా. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. మిథిలా నగరపు జనులెల్లా సీతకు తగిన వరుడనిరి. మిథిలా నగరపు జనులెల్లా సీతకు తగిన వరుడనిరి. శ్రీరామనవమి ఉత్సవమునకు శ్రీభక్త బృందముల తోడ. శ్రీరామనవమి ఉత్సవమునకు శ్రీభక్త బృందముల తోడ. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. చుట్టూ బ్రాహ్మణులు మా ఇంట్లో ఉంటారని చెప్తారు కదా. ఏమే నువ్వు చాలా పాటలు పాడుకుంటావుగా, పాడవే. పెళ్లి చూపుల్లో అంద రంగమ్మ గారిని ఒక ఆవిడ, కరణం గారి చెల్లెలు. ఏం పాడిన అసలు నాకు చాలా పాటలు వచ్చండి. నాకు వందల్లో పాటలు వచ్చు, కానీ ఆ టైంకి ఈ పాట పాడా. అబ్బా, పెళ్లి చూపుల్లో చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకోవాలి ఏం లేదు, అంతే తిరిగింది, అంతే వచ్చేసింది. అలాగే 14 సంవత్సరాలు ఉన్నా. అది క్లియర్, స్టార్ట్ అయిపోయింది లైఫ్. నేను మళ్ళీ వచ్చినప్పుడు 14 ఏళ్ళు నిండినాయి. 14 ఏళ్ళు నిండినాక వచ్చా. అదే ఆనంద బాష్పాలు లేండి అవన్నీ. అలా సంతోషం. ఇక ఆనంద బాష్పాలే కానీ అనుభవాలే కానీ అనుభవాలు. జీవితం స్టార్టింగ్ లోనే నేను ఈ పాట పాడాను అంటే ఇంకెంత మెచ్యూర్ అయిపోయారు అప్పటికే మీరు అని. అది అట్లా వచ్చేసింది. ఆ టైంలో ఎన్ని పాటలు లేవు. ధైర్యం అండి, ముందు ధైర్యం. అంతా భగవంతుడు ఏంటో, నువ్వు ముందు నడు, నేను వెనకాల ఉంటాను, లేకపోతే నేను ముందు వెళ్తాను, వెనకరా నా తోడనే నడిపిస్తున్నాడు. పిల్లలు ఇంతంత పిల్లలు అప్పటి నుంచి అలాగే నడిపిస్తున్నాడు ఇప్పటి వరకు. అది చాలు. ఆ దేవుడు ఎప్పుడూ నాకు తోడున్నాడు ప్రతి విషయంలోనూ. నేను అన్న ఆదమర్చున్నా కూడా ఆయన గుర్తు చేస్తాడు, పలానా ఉందిగా నీకని. ఆదమరుస్తాను అప్పుడప్పుడు. నాకే గుర్తుంది, అమ్మో ఏమైపోయింది నా మనకు గుర్తు రాకపోతే అనుకుంటా, కానీ నాకు గుర్తు తెప్పించేస్తాడు. అది అదే మరి మీతో పాటు ఉంటున్నాడు. అదే నిదర్శనం. ఇంకా అదే లేకపోతే ఈ ఒంటరితనాన్ని ఎవరు ఊహించలేరు. ఇక్కడున్న వాళ్ళని మీరు ఎలా ఉంటారండి అనేవాళ్ళు చాలా అండి. అసలు ధైర్యం అండి, ముందు ముఖ్యంగా ధైర్యం అండి బాబు. ఆ విజన్, మీకున్న విజన్కి అది అలా అయిపోతుంది కూడా, చక్కగా అనుకున్నట్లుగా గడిచిపోతుంది. అది మీరు కూడా పాడిన పాట అయిపోయింది, పోయినా చేసేద్దాం. పాడేసాం. ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని
ప్రకృతి స్వరూపిణి సర్వార్థదేహిని సకలార్థవాహిని సర్వార్థదేహిని సకలార్థవాహిని భక్తాశుదాయిని దహరాభ్యగేహిని భక్తాశుదాయిని దహరాభ్యగేహిని ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి మృగరాజవాహన నటరాజు నందన అర్ధేందుభూషణ అఖిలార్ధి శోషణ మృగరాజవాహన నటరాజు నందన అర్ధేందుభూషణ అఖిలార్ధి శోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మము గ్రోవవే తల్లి అనురాగ శ్రీవల్లి మము బ్రోవవే తల్లి అనురాగ శ్రీవల్లి ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి. ఓకే, చక్కగా పాటలు కూడా పాడేసాం వ్యూవర్స్ కోసం. నేను అన్నదినట్టు పాట పాడుకునేది అది వేరు. ఇవాళ చూడండి వీళ్ళందరూ ఎంత బాగా పాడారో, మొత్తానికి ఎంజాయ్ చేస్తూ పాడారు అమ్మాయి. చైరీ ఉప్మాలాగా గారెలోకి వేసుకోండి, కొబ్బరి కూడా ఉంది. గారెలు పట్ల గారెలు గారెలు నేను పెడతాను రండి. కొబ్బరి కూడా ఉంది. పెట్టుకో అమ్మా. ఇంకో 2 గారెలు పెట్టుకో. ఇవ్వండి గారెలు పెట్టుకోండి. ఇవ్వండి గారెలు పెట్టుకోండి. ఇవ్వండి గారెలు. ఎవరో ఇంక ఇస్తాళ్ళకి రాలేదా? రా నిలవేణి. ఎంతమంది వచ్చినా సరిపోదు. ఇప్పుడు 15 మంది ఉన్నా సరిపోతాయి. ఏమైనా పచ్చ వేసుకుంటావా? ఈ పచ్చ ఏ పచ్చ వేసుకోలేదా? అది గోంగూర వేసుకోండి. ఇదిగో అన్నం ఎలా మూత తీసి పెట్టాను నేను. పచ్చళ్ళు వేసుకో, పులిహార పెట్టేసుకో, పచ్చళ్ళు వేసేసుకోండి. నువ్వు కూడా పెట్టుకోమా శారదా? పెట్టేసుకున్నావా? నువ్వు పెట్టుకో రంగా. నెయ్యి తీస్తా. పులిహారకాయ అవును, చాలా కొద్ది కూడా ఉండండి ఉండండి ఉండండి. పులిహార లేనా కొంచెం మీరు వేసుకోరా? అదిగో బాగున్నాయా? మనది అసలు మామూలుగా పాట్లర్ భోజనం అంటేనే పెళ్లి భోజనం లెక్క ఉంటుంది. ఇంకా ఇవాళ అందుట్లో చెన్నై స్పెషల్ అంట గారెలు. ఈ చక్కెర ముక్కలు అయితే చాలా బాగుంది. నేను తింటుంటే మీకు కూడా నూరుతుంటాము. చూపిస్తున్నారు చూడండి. చాలా బాగుంది చక్కెర ముక్కలు. రాని వాళ్ళందరూ ఎందుకు రాలేదు, మేము మిస్ అయిపోయామని అనుకుంటారు వాళ్ళందరూ. అబ్సెంటీస్ అందరూ ఫీల్ అవ్వాల్సిందే. నేను కూడా పెట్టుకుంటా. నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార. అదే ఓకే.
అందరితో పాటు నేను కూడా ఇగో 2 గారెలు, మామిడికాయ పులిహార అంట, ఈ సంవత్సరమే తినలా. ఓకే, మామిడికాయ పులిహార. ఇదిగో గారెల్లోకి చట్నీ, ఒక చట్నీ. ఇదిగో కొబ్బరి పచ్చడిను పెసరపప్పు అంట, ఆ పచ్చడి. ఓకే, కొంచెం నెయ్యి వేసుకుంటాం ఇందులో, ఇంకా పులిహోరలో కూడా నెయ్యి వేసుకుంటాను. ఓకే, బాగుంది. చక్కెర పొంగల్ అన్నా కానీ బెల్లం పారకపోయిన పల్లం పంచదార కలిపిపోసాను. చక్కెర పొంగల్లా ఉంది మరి. చక్క వేడి వేడి అన్నం పెట్టుకోండి. పెట్టుకోండి, పులిహార ఉంది ఇంకా. తినేసామంటున్నా అదే. వేస్తే బాగుంటుంది. నేను అత్త కదా. అసలు సొరకాయ పాలు కూర వేసుకోరే, బాగుంది. అక్కడ మా వరుసని తెస్తారు. తెల్లగా కనపడుతుంది అనుకున్నారేమో, కారం తక్కువ. పాలకూరలు ఎక్కువ అయితే బాగోదు. ఆయిల్లోనే ఓకే అమ్మా, అయింది. భోజనాలు అయినాయి, ఆటలు కూడా ఆడేసుకున్నాం. ఆటలు కూడా కవర్ చేశాడు మా కెమెరామ్యాను. అందరం ఇక విశ్రాంతిగా బయలుదేరుతున్నారు ఇళ్ళకి. వీళ్ళకి గిఫ్ట్ ఇద్దామని ఇందాక నుంచి కూర్చోబెట్టాం. ఇంకా వచ్చే దారిలో ఉందంట. దారిలో ఉందమ్మా, 30 minutes 40 minutes అన్నారు. అప్పటి వరకు వీళ్ళు కూర్చోరు. ఏ పాటలు ఇప్పుడు దాకా పాడారు కానీ మరి వాళ్ళ ఇష్టం ఇక. లేకపోతే ఇళ్ళకి తీసుకెళ్ళి ఆ గ్రూపుల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడే ఇచ్చేద్దాం అనుకున్న గిఫ్ట్. ఆ గిఫ్ట్లు కూడా హరితనే ఏర్పాటు చేసింది. ఆవిడ నిన్న సండే అయిపోయింది, స్టీల్ షాపు లేక వాళ్ళు ప్యాక్ చేసి ఎక్కడో ఫ్యాక్టరీలు కదా, అందుకని లేట్ అయిపోతుందని ఆడిని అప్డేట్ ఇమ్మందంటే వాడు ఇచ్చాడు అప్డేట్. నాతో ఇప్పుడు దాకా ఉందండి. సరిగ్గా అసలు లేట్ అవుతుంది. ఈ గిఫ్ట్లన్నీ నేను వీలైతే నేను ఫోన్లో తీసి మీకు పెడతా ఇదే వీడియోలో. ఓకేనమ్మా, అంతా బాగా ఎంజాయ్ చేశాం కదా, అందరం బాగా ఎంజాయ్ చేసాం. బాగా అందరూ మంచి 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 వంటలు తెచ్చారు. అందరం సూపర్గా వంటలన్నీ బాగా తిన్నాం. మంచిగా గెలిచాం. అందుకే బాగా ఎంజాయ్ చేసాం. ఉన్నది 10 మందిమే కానీ సూపర్గా ఎంజాయ్ చేసాం, సూపర్గా తిన్నాం. నేను ఎలా తింటున్నానో వీడియోలో అలాగే వీళ్ళకి మెత్తగా చక్కగా వేడివేడిగా పెట్టాను. హాయిగా ఉంది అందరి పడం. అవునా? ఇవాళ రైస్ మాత్రం అందరూ తిన్నారు కదా, అది ముఖ్యం. అది అందరూ బాగా తిన్నామమ్మా, అందరూ హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అక్షయ తృతీయ 3 years
కంప్లీట్ చేశాను ఇవాళతో. మళ్ళీ రేపు 4th ఇయర్ స్టార్ట్ అవుతుంది నా లైఫ్. మళ్ళీ అక్కడి నుంచి 4th ఇయర్ మళ్ళీ చేస్తాను. ప్రతి సంవత్సరం మా గ్రూప్ని పిలుస్తాను. ఇలాగే వడ్డిస్తూ తింటా పాడుకుంటా ఏదో ఉంటాం. ఇదంతటికీ కారణం మీరు వ్యూవర్స్. మీరంతా లేనిదే నేను లేను, న్యాయంగా లేను. కాబట్టి మీరే 130,000 సబ్స్క్రైబర్ చేసుకున్నా మీరే. మీ మౌత్ పబ్లిసిటీనే ఎక్కువ. నేను చెప్పిన దానికంటే కూడా మీ పబ్లిసిటీనే ఎక్కువ అమ్మా. ఓకేనమ్మా. ఇప్పుడు ఇవాళకి అయిపోయింది కదా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. తరించును నీ చల్లని చరణముల నీడలోన, తరించును నీ చల్లని చరణముల నీడలోన, పూరదండవోలే కర్పూర కలిటవోలే, కర్పూర కలిటవోలే. ఎంతటి తెరజాడవున అంతరంగమందు నీవు, ఎంతటి నెరజాడవున అంతరంగమందు నీవు, కరకాలం వీడని సంకెళలు వేసినావు, సంకెళలు వేసినావు. నన్ను దోచుకొందువలే, నన్ను దోచుకొందువలే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి. చూసారు అమ్మా. అదిగో నేను ఒక్కొక్కటి తీసిస్తాను, మీరు రండి ఒక్కొక్కటి. పర్వాలా. ఇదిగో చూడండి అమ్మా. తిరగొట్టుకోవాలి. అది కాఫీ తిరగొట్టుకోవాలి. చెన్నై మోడల్ అనమాట ఇది. ఓకేనమ్మా. ఇప్పుడే వచ్చాయి ఇవన్నీ. పొద్దున పాప ఎప్పుడో ఆర్డర్ ఇచ్చిందంట, రాలే అందరూ వెళ్ళిపోయారు. అక్షయ తృతీయ సందర్భంగా కొత్త ఇంట్లోకి వచ్చిన సందర్భంగా ఇదో గృహప్రవేశం. ఇదో గృహప్రవేశం. 3 సంవత్సరాలు యూట్యూబ్ కంప్లీట్ అయిన సందర్భంగా 3 సంవత్సరాలు ఫినిష్ అయింది. దాని సందర్భంగా ఈ గిఫ్ట్. రండి జానకి గారు. రోజు కాఫీ తాగుతూ మమ్మల్ని తలుచుకోండి. పెట్టబాకండి. రోజు కాఫీ తాగుతూ విజయదుర్గ గారి తలుచుకోండి. ఇంటికనే వస్తుంది. మీరు వచ్చారనే కాదు, అది ఇంటికనే వచ్చేదే. అంతే. ఓకే, మీరు మా అందరు తీశారు, మీకు నేను ఇస్తున్నాను. ఓకేనండి. గట్టి వాళ్ళందరికీ కింద ఇద్దాం. ముక్క పాటలకి వాళ్ళ గ్రూప్ వేరు. ఓకే అమ్మా. చాలా వెయిట్ చేశారు పాపం. ఇప్పుడు కూర్చొని ప్రాణం తోడుతున్నా. ఇది ఇప్పుడు నేను పంపించాలి. వీడియో పంపించమని కెమెరా పైన వెళ్ళిపోయాడు. ఓకేనమ్మా. పంపించి మళ్ళీ అప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఓకే బాయ్.